వరంగల్ భద్రకాళి ఆలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రమాణాల పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆలయాన్ని అపవిత్రం చేశారంటూ బీజేపీ ఆలయ శుద్ధి కార్యక్రమానికి ప్రయత్నించింది. దీంతో లోపలికి వెళ్లేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆలయం పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర నిన్న కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భూముల వేలంలో 50 కోట్ల కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దీన్ని ఖండించిన కాంగ్రెస్ నేతలు తడిబట్టలతో అమ్మవారి ముందు ప్రమాణం చేసి ఆరోపణలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఇప్పుడు బీజేపీ శ్రేణులు ఆలయ శుద్ధి పేరుతో అక్కడ పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసే కార్యక్రమానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు. రైట్ కుమారస్వామి, ప్రస్తుతం భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ఎటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తోంది? హరీష, తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచినటువంటి భద్రకాళి దేవస్థానం గత 2 రోజులుగా బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రమాణాలకు, రాజకీయ సవాళ్లకి, నిరసనలకి వేదికగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో కూడా నేతృత్వంలో జరిగినటువంటి టెండర్ల లోపల భారీ ఎత్తున అవినీతి జరిగింది. వరంగల్ నట్ట నడిబొడ్డున ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి చాలా విలువైన భూములను మొత్తంగా కూడా అనుయాయులకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుయాయులకు అప్పచెప్పారని చెప్పి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యం లోపల భద్రకాళి ఆలయంకి వచ్చి నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి సవాల్ చేయడం, ఆ సవాల్కి ప్రతి సవాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూడా చైర్మన్ తో సహా మిగతా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా నిన్న హడావుడి సృష్టించారు. తడిబట్ట స్నానాలతోటి ఆలయ ప్రాంగణం లోపల ప్రమాణాలు చేయడం అనేటువంటి తీవ్రమైనటువంటి చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. సవాళ్లకు ప్రతి సవాళ్లకు వేదికైంది. అయితే అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా కేవలం తమకు సంబంధించినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోని కోసం ప్రమాణాలతోటి ప్రజలను పక్కదోవ పట్టిస్తానని చెప్పి బీజేపీ కూడా మళ్ళీ ఈ రోజు అంటే ఆలయాన్నంతా కూడా శుద్ధి చేస్తున్నామనేటువంటి పిలుపునిచ్చి వాళ్ళు కూడా ఈ రోజు భద్రకాళి ఆలయానికి చేరుకోవడం, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నేతగా ఉన్నటువంటి రావు పద్మారెడ్డి లాంటి నేతలు పిలుపునివ్వడం, ఆ పిలుపును అందుకున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ట్రై సిటీస్ లో ఉన్నటువంటి కాజీపేట, హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలంతా కూడా భద్రకాళి ఆలయానికి చేరుకోవడం, పసుపు నీళ్లతోటి రావడం, అక్కడ అప్పటికే సమాచారం అందుకున్నటువంటి పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ పోలీసు రక్షణ వలయాన్ని ఛేదించుకున్నటువంటి గంటా రవికుమార్ తో పాటు ఆ బీజేపీ కార్యకర్తలంతా కూడా పసుపు నీళ్లతోటి ఆలయాన్ని అంతా కూడా శుద్ధి చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఇది మొత్తం అటు పోలీసులకు, ఇటు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ పోలీసులు వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళు తగ్గకుండా మొత్తం పసుపు నీళ్లు భద్రకాళి ఆలయం ప్రాంగణం లోపల చల్లి అక్కడ శుద్ధి చేస్తున్నామనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా జరుగుతున్న క్రమం లోపల పోలీసులు వాళ్ళని అడ్డుకొని మొత్తం ఎక్కడికక్కడికి అరెస్టుల పర్వానికి తెరతీశారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. రైట్, థ్యాంక్ యూ కేకే. ఇది ప్రస్తుతం వరంగల్లోని భద్రకాళి ఆలయం వద్ద మాత్రం కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. నిన్న ఏదైతే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొని ఉందో నిన్న మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రమాణాల పర్వం అన్నది కొనసాగింది. భద్రకాళి ఆలయం అమ్మవారి సాక్షిగా కూడా ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడ ప్రమాణాల పర్వంతో కూడా నిన్నంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ భారీగా భూముల వేలం అవినీతి జరిగింది. సుమారు 50,000 కోట్ల అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తే, మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రము దీనికి వారు తీవ్రంగా ఖండించారు. తడిబట్టలతోటి ఆలయం వద్దకు వచ్చి తడిబట్టలతోటి వారు ప్రదక్షిణలు చేస్తూ దీన్ని నిరూపించాలి, ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి నిరూపించాలని వారు ప్రతి సవాల్ విసరడం జరిగింది. దీంతో ఏదైతే ఇరు పార్టీల మధ్య నెలకొన్న ఈ సవాళ్ల పర్వంతో ఆలయం అంతా కూడా అపవిత్రం అయిపోయిందని ఇవాళ బీజేపీ నేతలు మాత్రం ఆలయ శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇవాళ
ఉదయాన్నే భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గరికి పసుపు నీళ్లతోటి వారు వచ్చి ఆలయం బయటంతా కూడా పసుపు నీళ్లు చల్లుతూ ఆలయ శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అనంతరం కూడా ఆలయం లోపలికి వెళ్లేందుకు వారంతా ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్లడానికి వారు అనుమతి నిరాకరించడంతో పోలీసులతోటి బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. మరోవైపు లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు అని చెప్పేసి వారందరినీ గేట్ వద్దనే అడ్డుకున్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది. భారీగా ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు భారీగా ఆలయానికి చేరుకొని ఆ పసుపు నీళ్లతో నిండిన బిందెలను అక్కడికి తీసుకొచ్చి ఆ చుట్టూ కూడా ఆ పసుపు నీళ్లు చల్లుతూ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టారు. అయితే ముందస్తుగానే సమాచారం అందుకున్న పోలీసులు ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీగా మోహరించి ఎవరిని సైతం అంటే బీజేపీ నేతలను ఎవరిని కూడా ఆలయం లోపలికి అనుమతించకుండా వారు అక్కడ నిలువరించారు. దీంతో సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రస్తుతం వరంగల్ భద్రకాళి ఆలయం వేదికగా రణరంగ వాతావరణం అయితే కనిపిస్తోంది.